భారతదేశ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. 67వ నేషనల్ స్కూల్ గేమ్స్ 2024 కబడ్డీ టోర్నమెంట్ ను ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఆయన ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని తెలిపారు. ఓటమి చెందిన వారు తిరిగి ప్రయత్నిస్తే భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తారని చెప్పారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కామారెడ్డిలో మొట్టమొదటిసారిగా నిర్వహించినందుకు ఎస్జేఎఫ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. క్రీడల నిర్వహణకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లు క్రీడల్ని విజయవంతం చేయాలని సూచించారు. కామారెడ్డిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు విజయవంతమయ్యే విధంగా అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. వివిధ రాష్ట్రాల క్రీడాకారులు ఇక్కడికి క్రీడాకారుల నుంచి ఎమ్మెల్యే, కలెక్టర్లు గౌరవ వందనం స్వీకరించారు. ఈ నెల 7 నుంచి 11 వరకు క్రీడా పోటీలు జరుగుతాయి. 29 రాష్ట్రాలకు చెందిన 450 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులు పరిచయం చేస్తా ఉన్నారు. మరి ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. నేషనల్ కబడ్డీ ఛాంపియన్ అండర్ 17 67వది ఇక్కడ జరగడం అనేది నిజంగా కామారెడ్డి చేసుకున్న అదృష్టం. కాబట్టి కామారెడ్డిలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదు. ఇక ముందు కూడా ఇంత మంచి కార్యక్రమం జరగదు అనే రీతిలో ఉండాలనేదే నా కోరిక. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా భోజనాలు కానీ, అకామిడేషన్ కానీ, ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ, ఇక్కడ స్పోర్ట్స్ కానీ ప్రతిదీ కూడా అందరూ నీళ్ళ వాటర్ ఫెసిలిటీతో సహా అందరికి కూడా అందాలని, అది ఎవరికి ఇబ్బంది కాకుండా అందరూ చూసుకోవాలని, ఇన్ని రాష్ట్రాలు కామారెడ్డికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన ఆతిథ్యాన్ని చూసి అది కామారెడ్డి, అది తెలంగాణ అనుకునే పరిస్థితిలో మనం ఉంచాలని అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే ఈ క్రీడల్లో విజయం అపజయం అనేది అన్ని రంగాల్లో కూడా ఉంటుంది. విజయం పొందిన వారు ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాలి, ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటూ, అపజయం పొందినా తిరిగి విజయం పొందడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ, అధికార యంత్రాంగం అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయంలో ఉన్న మేము కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించే మంచి గుణం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది రాజకీయాలకు అతీతంగా ప్రోగ్రాం సక్సెస్ కావడానికి అందరూ కూడా సహకరించినటువంటి